మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు దేవుడు మనకున్నటువంటి కొదువులు కొరతలు సమస్తమును కూడా మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన పేతురు మనకు ఏమి తెలియజేస్తున్నాడంటే, దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించాడు. మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? దేవుని యొక్క వెలుగులో ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. ఆయన ఏంది శ్వాసం ఉంచినటువంటి వారిలో కూడా ఏమాత్రం చీకటి ఉండదు. ఎందుకంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని దేవుడు నడిపించాడు. చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించినటువంటి దేవాది దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురపరచాలి. అంటే దేవుని గురించి మనము అనేకులకు తెలియపరచాలి. దేవుని గురించి దేవుని సేవకుడు పాస్టర్ గారు చెప్పాలి, కానీ మనం ఎక్కడ చెబుతాము, మనకు ఎలా కుదురుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ పేతురు అంటున్నాడు, మీరు చీకటిలోనూ ఉన్నవారు దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి నడిపించాడు. ఇప్పుడు మిమ్మల్ని వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను మీరు ప్రచురించాలి. హల్లెలూయా. గొర్రెల కాపరులు పొలంలో తమ మందను కాచుకుంటున్నటువంటి సమయంలో గాబ్రియేలు దేవదూత వచ్చి వారితో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి సమయంలోనే ఆ గొర్రెల మందలను సైతం విడిచిపెట్టి వారు కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని అనేకులకు ప్రచురపరుస్తూ వెళ్ళారట. ఎందుకంటే మేము చీకటిలో ఉండగా ప్రకాశవంతమైనటువంటి వెలుగు మమ్మల్ని ఆవరించింది. గాబ్రియేలు దూత ఈ విధంగా మాతో మాట్లాడిందన్న అనే విషయాన్ని అనేకులకు వారు ప్రచురపరుస్తూ వెళ్ళారు. యేసయ్యను, మరియమ్మను, యోసేపును చూశారు. వారికి చెప్పబడినటువంటి మాటలు కూడా మరియమ్మకు కూడా తెలియజేస్తూ మరలా తిరిగి వెళ్తూ కూడా వాళ్ళు ప్రోత్సాహపరుస్తూ వచ్చారు. అంటే ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ సత్యాన్ని ఇతరులకు మనం తెలియచేయాలి. అందుకని దేవుడు మనల్ని ఎలా పిలిచాడంటే తన వెలుగులోకి పిలిచాడు కనుక మనల్ని వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయముల గురించి మనం ప్రచురం చేయాలి. మీకెవరైనా సహాయం చేశారు, ఒక గొప్ప సహాయం చేసినప్పుడు మీరు బ్రతికినంత కాలము అతని గురించి మంచి చెబుతారా, చెడు చెబుతారా? ఇక సహాయం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి ఇలాంటి వాడు, లేకపోతే ఆ వ్యక్తి ఇలాంటి మనిషి అని మనం చెబుతూ ఉంటాం. దేవుడు మనల్ని లోకములో నుండి, దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాడు కనుక మనల్ని వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? ఆయన రక్త మాంసాలలో పాలు పంపులు పొందినటువంటి మనము అనుదినము ఆయన గురించి ప్రచురం చేస్తూ ఉండాలి. ఆయన గురించి ప్రచురం చేస్తూ ఉండాలంటే చెబుతూ ఉండాలి. అనేక సందర్భాల్లో ప్రియులారా, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ దిగి వెళ్తున్నప్పుడు చాలామంది కరపత్రాలు పంచుతూ ఉంటారు. ఉద్యోగాలు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కరపత్రాలు పంచుతూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఏదో ఒక విధంగా దేవుని యొక్క మాటలు వారు తెలియజేస్తూ ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని ఇతరులకు కూడా మనం తెలియచేయాలి. దేవుడు పిలిచినప్పుడు దేవుని గురించి చెప్పవలసినటువంటి బాధ్యత మీకుంది. దేవుని చేత మనము ఏర్పరచబడిన వంశం. వంశం అంటే ఏంటంటే కులగోత్రాలు. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని వంశం. మనకు కులాలతో పని లేదు, ప్రాంతాలతో పని లేదు.
స్త్రీ పురుషులని భేదమేం లేదు. ప్రియమైన వాళ్ళారా, మనమందరము కూడా దేవుని యొక్క వంశం, ఏర్పరచబడిన వంశము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు. మనకున్నటువంటి ప్రతి పాప శాపములను కడిగివేసి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. మనం ఎవరమంట? రాజులమే. మన తండ్రి రారాజు, ఆయన సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడు, ఆయన సర్వాధికారి. దేవుడు రాజు అయినప్పుడు ఆయన బిడ్డలు ఏమవుతారు? రాజులే అవుతారు. అందుకని పేతురు గారు ఏమంటున్నాడంటే, మీరు రాజులైన యాజక సమూహం. యాజకులు అంటే దేవుని సేవకులు, సమూహం అంటే గొప్ప సమూహం. మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, మనము దేవుని సొత్తైన ప్రజలమే. ఎంత చక్కగా పేతురు గారు ఏమంటున్నాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి, ఒక వంశముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలముగా, ఆయన సొత్తు మనం. గత వారంలో నేను చెప్పాను, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. వెండి చేతను, బంగారము చేతను, క్షయమైన వస్తువుల చేతను మనం విమోచించబడలేదు, కానీ నిర్దోషమును, నిష్కలంకమును, అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనం విమోచించబడ్డాం. కనుక దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కనుక మనం మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనము దేవుని మహిమపరచాలి.